కోనసీమ జిల్లాలో బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. ఇరుసుమండలో డ్రిల్లింగ్ చేస్తున్న రిగ్ వద్ద నిన్న గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ తీవ్రతకు 100 అడుగుల ఎత్తు వరకు అగ్నికీలలు ఎగిసి పడుతున్నాయి. ఇక బావిలో భారీగా చమురు, సహజ వాయువు నిక్షేపాలు ఉన్నందున ప్రస్తుతం ఈ భారీ బ్లోఅవుట్ ను అదుపు చేయడం కష్టమేనని ఓఎన్జీసీ భావిస్తోంది. పైప్ లైన్ వ్యవస్థ కూలిపోవడం లేదంటే మొత్తం గ్యాస్ మండి పీడనం తగ్గితే తప్ప దీన్ని అరికట్టలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిన్న మధ్యాహ్నం మొదట గ్యాస్ లీక్ అయి అరగంటలోనే పెద్ద శబ్దంతో మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లకు తాళాలు వేసి పరుగులు తీశారు. అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక పునరావాస చర్యలు చేపట్టారు. గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.